నమస్తే, నా పేరు వై సత్యనారాయణ. ఐ వాజ్ ఏ సివిల్ సర్వెంట్. ప్రస్తుతం నేను సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న యువకులకు తరఫీదిస్తున్నాను. మన దేశంలో సివిల్ సర్వీసులకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రాధాన్యతతో పాటుగా పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. 3 అంచెలలో జరిగే ఈ సివిల్ సర్వీసెస్ లో ప్రాథమిక పరీక్ష, ముఖ్యమైన పరీక్ష, మౌఖిక పరీక్ష ఉంటాయి. ఇందులో ముఖ్యమైన పరీక్ష, ఈ పరీక్షలో 7 పేపర్లు ఉంటాయి. ఈ 7 పేపర్లకు 1750 మార్కులు ఉంటాయి. మౌఖిక పరీక్షకు 275 మార్కులు ఉంటాయి. అంటే 2025 మార్కులు ఉంటాయి. ఈ 2025 మార్కులలో ఎక్కువ మార్కులు ఎవరు సంపాదించగలుగుతారో వారికే సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2025 మార్కులలో 500 మార్కులు ఐచ్ఛికాంశానికి సంబంధించి ఉంటాయి. ఐచ్ఛికాంశం అంటే ఆప్షనల్ సబ్జెక్ట్. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ లో 2 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి 250 మార్కులు చెప్పిన ఉంటాయి. సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించాలంటే ఐచ్ఛికాంశంలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని వాటిని తమ విజయానికి పునాదిగా చేసుకోవడం చాలా ముఖ్యం. 500 మార్కులు అంటే దాదాపుగా 25% మార్కులు ఐచ్ఛికాంశానికి ఉన్నాయి. కాబట్టి ఐచ్ఛికాంశం ప్రాధాన్యత అంతా ఇంత కాదు. నిజానికి ఇది 2013 నుంచి ఇప్పటి వరకు కూడా 500 మార్కుల చొప్పున జరుగుతుంది. కానీ అంతకు ముందు సివిల్ సర్వీసెస్ లో ఐచ్ఛికాంశాల ప్రాధాన్యత ఇంకా అధికంగా ఉండేది. 2050 మార్కులలో దాదాపుగా 1200 మార్కులు ఐచ్ఛికాంశాలకే ఉండేవి. అంటే ఐచ్ఛికాంశాల హవా ఎంతగా ఉండేదో అప్పుడు ఆలోచించవచ్చు. అంత ప్రాధాన్యత ఈనాడు లేకపోయినప్పటికీ ఇప్పటికీ ఈ ఐచ్ఛికాంశాలదే అత్యధిక ప్రాధాన్యత అనే విషయాన్ని మనం గమనించవచ్చు. సివిల్ సర్వీసుల ఎన్నికల్లో ఈ ఐచ్ఛికాంశాల పాత్ర ఎంత కీలకమైనదో కొన్ని ఉదంతాల ద్వారా మనం చూడవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన ఒక అభ్యర్థి మార్కులు ప్రదర్శిస్తున్నాను. ఆ అభ్యర్థికి ఎస్ఏలో 65.2% అంటే 163 మార్కులు వచ్చాయి. ఆ అభ్యర్థికి జనరల్ స్టడీస్ లో 110, 86, 114 అంటే 41.33% మార్కులు వచ్చాయి. అలాగే అతడికి ఎథిక్స్ లో కూడా 40% మార్కులు వచ్చాయి. అలాగే అతడికి పర్సనాలిటీ టెస్ట్ లో 66.18 మార్కులు వచ్చాయి. అంటే అన్ని పేపర్లలో కూడా చాలా మంచి మార్కులు వచ్చాయి. తప్పనిసరిగా అతడికి విజయం రావాల్సిన అవసరం ఉంది. కానీ అతడి ఐచ్ఛికాంశాన్ని పరిశీలిస్తే ఆ ఐచ్ఛికాంశంలో కేవలం 219 మార్కులు మాత్రమే తెచ్చుకోగలిగాడు. అంటే 500 మార్కులకు గాను 219 మార్కులు అంటే 43.8% వచ్చాయి. మొత్తం అతడికి 974 మార్కులు వచ్చాయి. అయితే 2016లో కట్ ఆఫ్ మార్క్ 988 అంటే అతడు కేవలం 14 మార్కుల తేడాతో తన సర్వీస్ నదును కోల్పోయాడు. అన్ని సబ్జెక్టుల్లో చక్కని మార్కులు వచ్చినా ఐచ్ఛికాంశంలో తక్కువ మార్కులు రావడం మూలంగా అతడు తన సర్వీస్ కోల్పోయాడు. ఆ అభ్యర్థికి 234 మార్కులు వచ్చింటే తప్పనిసరిగా మంచి సర్వీస్ వచ్చిండేది. సాధారణంగా 250 మార్కుల వరకు తెచ్చుకునే అవకాశం ఉంది. అతడు ఐచ్ఛికాంశం పట్ల కాస్త అశ్రద్ధ వహించడంతో సర్వీస్ను కోల్పోవడం అనేది మనం చూస్తున్నాం. మరొక అభ్యర్థి మార్కులు చూడండి. అతడికి వ్యాసంలో 100 మార్కులు వచ్చాయి అంటే 40%. జనరల్ స్టడీస్లో 283 మార్కులు వచ్చాయి అంటే 37.73%. ఎథిక్స్లో మంచి మార్క్సే ఉన్నాయి అంటే 42.8%తో. ఇక మౌఖిక పరీక్షలో అతడికి వచ్చిన మార్కులు సగటు మార్కులే 165 మార్కులు. ఈ మార్కులతో సివిల్ సర్వీస్ సాధించడం అనేది అంత తేలిక కాదు. అతడు సివిల్ సర్వీస్ సాధించగలిగాడు అంటే కారణం అతడికి తన ఐచ్ఛికాంశంలో 315 మార్కులు రావడం అంటే 63% మార్కులు రావడం. ఇది చాలా గణనీయమైన మార్కుగా మనం చెప్పవచ్చు. అప్పుడు కట్ ఆఫ్ మార్క్ 960 మార్కులు, 315 మార్కులు రావడం వల్ల అతడు సర్వీస్ పొందగలిగాడు. ఏ కారణం చేతనైనా అతడి మార్కులు ఒక 15 తగ్గి ఐచ్ఛికాంశంలో కేవలం 300 వస్తే ఆ 300 కూడా చాలా గొప్ప మార్క్. అతడు సర్వీస్కి అర్హుడయ్యి ఉండేవాడు కాదు. అందువల్ల సర్వీస్ ఎన్నికల్లో ఐచ్ఛికాంశం పాత్ర ఎంత గణనీయంగా ఉంటుందో దీన్ని బట్టి మనం చూడవచ్చు. ఐచ్ఛికాంశంలో మంచి మార్కులు ఏ విధంగా సర్వీస్ రావడానికి దోహదం చేస్తాయో, కేవలం సర్వీస్ రావడానికే కాకుండా మంచి ర్యాంకు రావడానికి కూడా ఈ ఐచ్ఛికాంశాల మార్కులు దోహదం చేస్తాయని ఒక మంచి నిదర్శనాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఐఏఎస్ సాధించినటువంటి ఎన్ లక్ష్మి, ఆమె 45వ ర్యాంకు సాధించారు. ఆమెకు ఎస్ఏలో 119 మార్కులు వచ్చాయి. జనరల్ స్టడీస్ 1, 2, 3 కలిపితే 750కి గాను కేవలం 300 మార్కులు మాత్రమే వచ్చాయి అంటే 40% వచ్చాయి. ఎథిక్స్లో ఆమెకి 102 మార్కులు వచ్చాయి. ఆమెకు మౌఖిక పరీక్షలో కలిపితే 157 మార్కులు. ఈ మార్కులకు సర్వీస్ రావడం అనేది అసాధ్యం. కానీ ఆమె సర్వీస్ పొందడమే కాకుండా ఐఏఎస్ లాంటి ఉత్తమ ర్యాంకు సంపాదించడానికి కారణం ఏమంటే
ఆమెకు తన ఐచ్ఛికాంశంలో 362 మార్కులు అంటే 72.4% మార్కులు ఆమెకు ఆ సర్వీస్ని ఐఏఎస్ని సాధించి పెట్టాయి. 2018లో కట్ ఆఫ్ మార్కు 982 అంటే ఎన్ లక్ష్మి గారికి 362కు బదులుగా 300 దగ్గర ఆగి ఉంటే సర్వీస్ కూడా వచ్చి ఉండేది కాదు. ఆమె ఐచ్ఛికాంశంలో కృషి చేసి 362 మార్కులు తెచ్చుకోగలిగారు కాబట్టి సర్వీస్ సంపాదించారు. తమ కళ సాకారం చేసుకోగలిగారు ఐఏఎస్ సాధించి. అందువల్ల ర్యాంకు రావడానికి, సర్వీస్ పొందడానికి ఐచ్ఛికాంశాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వీస్ సాధించడానికి, ర్యాంకు తెచ్చుకోవడానికి ఐచ్ఛికాంశాల ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, మరి ఆల్ ఇండియా లెవెల్లో టాపర్స్గా వచ్చినటువంటి ఈ 11 మంది మార్కులు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. 2013 నుంచి 2023 వరకు ఉన్నటువంటి ఈ 11 మంది మార్కులను పరిశీలిస్తే అందరి మార్కులు 300కు దగ్గరగాను ఆ పైన ఉన్నాయి. అందువల్ల వీరందరూ కూడా సర్వీస్ పొందటమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో నంబర్ 1 ర్యాంక్ సాధించగలిగారు. ఇక్కడ చూడవలసిన అంశం, ఏ ఒక్క ఐచ్ఛికాంశానికో ప్రాధాన్యత కాకుండా అన్ని ఐచ్ఛికాంశాలలో కూడా మంచి మార్కులు వస్తాయని వారు నిరూపించారు. కాబట్టి ఐచ్ఛికాంశాల ప్రాధాన్యతను గమనించి మీకు నచ్చిన ఐచ్ఛికాంశాన్ని ఎన్నుకుని మార్కులు తెచ్చుకోవటం చాలా ముఖ్యం. మరి మనకు నచ్చిన ఐచ్ఛికాంశాన్ని ఏ విధంగా ఎన్నుకోవాలి, ఏ విధంగా మార్కులు గణనీయంగా పెంచుకోవాలి, ఈ అంశాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఐచ్ఛికాంశాలలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ముందుగా యూపీఎస్సీ వారు ఎటువంటి ఐచ్ఛికాంశాలు అనే వాటిని అభ్యర్థులకు ఇస్తూ ఉన్నారో ఒకసారి గమనించాలి. ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో అనేక ఐచ్ఛికాంశాలు ఉన్నాయి. వీటిల్లో అగ్రికల్చర్ దగ్గర నుంచి జువాలజీ వరకు అంటే ఉన్నటువంటి విషయాలలో అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్సెస్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ, ఇలా అనేక అంశాలనే వాటిలో ఏదో ఒక అంశాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. అయితే సాహిత్యాన్ని అభిలషించే వారికి కూడా ఇక్కడ ఐచ్ఛికాంశాలు ఉన్నాయి. సాహిత్యాన్ని అభిలషించే వారు ఆసమీస్ లిటరేచర్ దగ్గర నుంచి ఉర్దూ లిటరేచర్ వరకు తీసుకోవచ్చు. అంటే ఆసమీస్, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, సంతాలీ, సింధీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఇటువంటి సాహిత్యంలో ఏ సాహిత్యాన్ని ఎన్నుకోవచ్చు. ఒకప్పుడైతే 2 ఆప్షన్స్ ఉండేవి కాబట్టి అక్కడొక ఆప్షన్, ఇక్కడొక ఆప్షన్ కొద్దిమంది తీసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఇన్ని ఆప్షన్స్లో ఒక ఆప్షన్ తీసుకుని ఆ ఆప్షన్లో గరిష్టమైన మార్కులు సంపాదించుకోగలిగితే సివిల్ సర్వీస్ అనే దాన్ని సంపాదించుకోవడం తేలికగా ఉంటుంది. అందువల్ల ఐచ్ఛికాంశంలో ఎక్కువ మార్కులు సంపాదించడానికి యూపీఎస్సీ వారు ఇచ్చిన లిస్టులో అనేక ఐచ్ఛికాంశాలు ఉన్నాయి. ఈ ఐచ్ఛికాంశంలో ఒక్క ఐచ్ఛికాంశాన్ని అభ్యర్థులు తీసుకోవాల్సి ఉంటుంది. ఐచ్ఛికాంశం అభ్యర్థి తను సొంతంగా తీసుకుంటాడు కాబట్టి తనకు నచ్చిన ఐచ్ఛికాంశం తీసుకోవడం మూలంగా ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అత్యధిక మార్కులు ఇచ్చే ఐచ్ఛికాంశం ఏమిటో, దానిని ఏ విధంగా ఎన్నుకోవాలో ఇటీవల విడుదలైన ఒక మంచి పుస్తకం మంచి మార్గదర్శకంగా పనికొస్తుంది. దాని పేరు స్కేలింగ్ మౌంట్ యూపీఎస్సీ. దీనిని సజ్జన్ యాదవ్ అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాశారు. యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్ సాధించాలని 7 మంది అంకిత భావంతో ఏ విధంగా పనిచేశారో, ఏ విధంగా ఆ సర్వీసులనే వాటిని సాధించారో ఎంతో స్ఫూర్తివంతంగా తెలియచేసే ఈ పుస్తకం ఐఏఎస్కి వెళ్ళేటువంటి యువకులకు ఒక స్ఫూర్తి ప్రదాతగా పనికొస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న 7 మంది ఏ విధంగా ఐచ్ఛికాంశాలనే వాటిని ఎన్నుకోవడంలో శ్రద్ధ చూపించారో, ఎటువంటి తప్పులు చేశారో, వాటిని ఏ విధంగా సరిదిద్దుకున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించవచ్చు. సివిల్ సర్వీసెస్లో ఐచ్ఛికాంశాన్ని ఎన్నుకోదలిచిన వారు ఈ అనుభవాలనే వాటిని దృష్టిలో పెట్టుకుంటే వారు చేసిన తప్పులు కాక వారు చేసిన కృషి అనే దాన్ని ఆసరాగా చేసుకుని ఒక లెవరేజ్గా చేసుకుని మీరు కూడా మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఆ అనుభవాలనే వాటిని మీతో చాలా సూక్ష్మంగా పంచుకుంటాను. తనకు నచ్చిన అంశాన్ని తీసుకోవడం మూలంగా అభ్యర్థి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నేను 84, 85, 86 ప్రాంతాలలో సివిల్ సర్వీస్ రాసినప్పుడు తెలుగు సాహిత్యాన్ని, చరిత్రను ఐచ్ఛిక అంశాలుగా ఎన్నుకున్నాను. అప్పుడు 2 ఐచ్ఛిక అంశాలు ఉండేవి. అందులో ఒక దానిలో 347 మార్కులు, రెండవ దానిలో నాకు 343 మార్కులు వచ్చాయి. దానికి కారణం ఆ సబ్జెక్టుల పట్ల నాకున్న ఆసక్తి. అదేవిధంగా ఈ 7 మంది విజేతలలో మిను, అంజలి ఇద్దరు కూడా జాగ్రఫీ, పిఎస్ఐఆర్ సబ్జెక్టుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్టులు తీసుకోవడం మూలంగా వారు మంచి మార్కులు సంపాదించుకుని విజేతలు కాగలిగారు. కొన్ని సందర్భాలలో ఈ ఆప్షన్ ఎన్నుకోవడంలో అభ్యర్థులు తడబాటు పడుతూ ఉంటారు. ఏదో ఇన్స్టిట్యూట్ వారు చెప్పారు, లేక టాపర్స్ ఈ విధంగా చెప్పారన్న ఉద్దేశంతో ఆయా ఆప్షన్స్ తీసుకోవడానికి వాళ్ళు సంసిద్ధులు అవుతారు. దాని మూలంగా వారికి విజయం రావచ్చు, రాకపోవచ్చు. ఏమైనప్పటికీ తమకు నచ్చిన ఐచ్ఛికాంశం తీసుకోవడం మూలంగానే విజయం సాధించిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ అంశాన్ని గమనించాలి. మరొక అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అభ్యర్థులు ఒక ఐచ్ఛికాంశాన్ని తీసుకుని 2-3 సార్లు దానితో రాసి ఇందులో ఎక్కువ మార్కులు రావడం లేదు అని మరొక ఐచ్ఛికాంశం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎట్టి స్థితిలో కూడా మంచిది కాదు. దాని మూలంగా ఎక్కువ కాలం వ్యర్థం కావడమే కాక ఫలితం వస్తుందనేటువంటి నమ్మకం లేదు. అయితే ఇక్కడ మరొక అంశం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు చాలా నచ్చిన అంశంగా భావించేది మనకు ఎక్కువ మార్కులు ఇవ్వకపోవచ్చును. ఒక్కొక్కసారి ఆప్షన్ మార్చడం మూలంగా కూడా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని 7 మంది విజేతలలో భరత్ సింగ్ నిరూపించారు. ఆయనకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు జాగ్రఫీ. ఆయన 3 సార్లు రాసినప్పటికీ ఫలితం సరిగ్గా రాలేదు. 4వసారి ఆయన ఐచ్ఛికాంశాన్ని మార్చుకుని పిఎస్ఐఆర్ సబ్జెక్ట్ తీసుకోవడం మూలంగా అతను విజేత కాగలిగాడు. కాబట్టి ఐచ్ఛికాంశాన్ని ఎన్నుకోవడంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్న విషయాన్ని ప్రతి అభ్యర్థి కూడా గమనించాలి. ఐచ్ఛికాంశం ఎన్నుకోవడంలో వారు చెప్పిన రెండో అంశం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనం ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నామో ఆ సబ్జెక్ట్ తీసుకోవడం మూలంగా మనం లబ్ధి పొందవచ్చు. వీ కెన్ లివరేజ్ అవర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్. సివిల్ సర్వీస్లో సన్నద్ధమవుతున్న అభ్యర్థుల ఐచ్ఛికాంశాలు పరిశీలిస్తే అందులో కొంతమంది గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ వారు తీసుకున్నటువంటి ఆప్షన్ సబ్జెక్ట్ కానీ సంబంధం లేకుండా ఉంటుంది. దీని మూలంగా ఎక్కువ సమయం వ్యర్థమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకోవడం మూలంగా, దాన్ని లివరేజ్ చేసుకోవడం మూలంగా ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. ఇందుకు మంచి ఉదాహరణ శృతి శర్మ. ఆమె 2021లో చరిత్ర అనే అంశాన్ని తీసుకుని 306 మార్కులు సంపాదించారు. ఆమె చరిత్ర తీసుకోవడం గల కారణం ఏమంటే ఆమె గ్రాడ్యుయేషన్లోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా చరిత్ర చేశారు. కాబట్టి చరిత్రను ధైర్యంతో ఐచ్ఛికాంశంగా తీసుకుని మంచి మార్కులు సంపాదించడమే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో నంబర్ 1 ర్యాంకు కూడా సంపాదించుకున్నారు. అందువల్ల ఆప్షన్ ఎన్నికలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్న సబ్జెక్ట్ని ఎన్నుకోవటం అనేది ఒక మంచి సలహా. ఈ 7 మంది విద్యార్థులు చెప్పిన మరో అంశం ఏమంటే సిలబస్. గ్రాడ్యుయేషన్లో ఉన్న సిలబస్కి, యూపీఎస్సీలో ఉన్న సిలబస్కి అంతరం ఉండొచ్చు. అందువల్ల సబ్జెక్టు ఆసక్తికరంగా ఉన్నంత మాత్రాన, లేక గ్రాడ్యుయేషన్ చేసినంత మాత్రాన ఆ సబ్జెక్టులో మంచి మార్కులు వస్తాయని మనం గ్యారంటీగా చెప్పలేము. కాబట్టి యూపీఎస్సీ వారు ఇచ్చిన సిలబస్ అనే దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి గ్రాడ్యుయేషన్లో ఎంత సిలబస్ ఉంది, ఇంకా ఎంత సిలబస్ ఉన్నదని కవర్ చేయాలి, దీని పట్ల కూడా శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళగలిగితే మంచి మార్కులు వస్తాయి. విజేతలలో సత్యం, గాంధీ, లావిష్ అనేవారు వారి ఐచ్ఛికాంశాలను గ్రాడ్యుయేషన్ ఆధారంగా తీసుకున్నారు. ఒకరు పొలిటికల్ సైన్స్ తీసుకుంటే మరొకరు మెకానికల్ ఇంజనీర్ తీసుకున్నారు. అయితే ఆ సిలబస్కి ఈ సిలబస్కి కూడా తేడా ఉంది. ఆ సిలబస్ను చదివే విధానానికి ఈ చదివే విధానానికి తేడా ఉందన్న విషయాన్ని గమనించి దానికి తగ్గట్టుగా వారు సర్దుబాటు చేసుకోవడం మూలంగా ఆయా సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకుని మంచి ఫలితాలనే వాటిని తొలిసారిగానే సాధించడం జరిగింది. ఈ 7 మంది అభ్యర్థులు చెప్పిన మరొక అంశం స్టడీ మెటీరియల్ గురించి. స్టడీ మెటీరియల్ ఏదో ఒక నోట్స్ చదివి రాయడం కాకుండా స్టాండర్డ్ బుక్స్ అనే వాటిని సంపాదించుకుని ఆ స్టాండర్డ్స్ పుస్తకాలలో ఉన్న మెటీరియల్ ఆధారంగా నోట్స్ తయారు చేసుకోవాలి. కొంతమంది టాపర్స్ నోట్స్ చదువుతుంటారు, అదేం తప్పు కాదు. కానీ టాపర్స్ నోట్స్ చదివేది కేవలం మెటీరియల్ కోసం కాకుండా వారు రాసే విధానం కోసం చూడాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ మెటీరియల్ అనే దాన్ని స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకుని దాన్ని ప్రజెంట్ చేయడం మూలంగానే మంచి
మార్కులు వస్తాయని వారు చెప్పారు. ఈ విజేతలు చెప్పిన మరొక అంశం గత సంవత్సరాలలో వచ్చిన ప్రశ్నల గురించి. గత సంవత్సరంలో వచ్చిన ప్రశ్నలు ఇప్పుడు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రశ్నలు నిర్దిష్టంగా ఉన్నాయా లేక సాధారణంగా ఉన్నాయా, దానికి తగినటువంటి సమాధానం రాయడానికి మీకు తగినటువంటి అవకాశం ఉందా లేదా, ఈ విధమైన అవగాహన కూడా ఉండడం వల్ల ఐచ్ఛికాంశంలో మంచి మార్కులు తీసుకురావచ్చునని వారు నిరూపించారు. వారు చెప్పిన మరొక అంశం ఏమంటే గైడెన్స్ గురించి. ఇతరుల గైడెన్స్ మనం తీసుకోవచ్చునా, ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావచ్చునా అన్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే తప్పనిసరిగా గైడెన్స్ అనేటువంటిది ముఖ్యమే. ఈ గైడెన్స్ మూలంగా మనం కాలాన్ని ఆదా చేసుకోవచ్చు. చాలా క్లిష్టతరంగా ఉండే సబ్జెక్ట్ని చాలా తేలికగా వ్యక్తీకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలలో ఉండే సబ్జెక్టు మనకు ఎక్కువగా సహకరిస్తుందో ఆ అంశం కూడా దీని మూలంగా మనకు తెలిసి వస్తుంది. ఈ విజేతల్లో ఒకరైన మిను జాగ్రఫీని ఐచ్ఛికాంశంగా తీసుకున్నారు. ఐచ్ఛికాంశంగా తీసుకున్న వెంటనే ఇందులో ఎవరు బాగా చెప్తారన్న విషయాన్ని గమనించి వారితో ఆమె సంభాషించి జాగ్రఫీ సబ్జెక్ట్ కడకంట కూడా నిలుపుకుంటూ మంచి మార్కులు సంపాదించుకోగలిగారు. ఈ విధమైన మార్గదర్శకత్వం ఉండడం మూలంగా చాలా ఎక్కువ కాలాన్ని ఆదా చేసుకోవడానికి, చాలా క్లిష్టతరంగా ఉండేటువంటి భావాలని వాటిని చాలా సులభంగా చెప్పడానికి, ఒక భరోసా సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల తప్పనిసరిగా లివరేజ్ అదర్ పీపుల్స్ ఎఫర్ట్ ఆ విధంగా చేసుకోవడం మూలంగా మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. వారు చెప్పిన మరో అంశం ఏమంటే టెస్ట్ సిరీస్కి వెళ్ళడం అనేది ముఖ్యమా కాదా అని చాలా మందికి సందేహం ఉండొచ్చు. టెస్ట్ సిరీస్కి వెళ్ళడం అనేక లాభాలు ఉన్నాయి. కారణం ఏమంటే మనల్ని మనం పరీక్షించుకోవచ్చును, మనం సమాధానాలు అనే వాటిని ఏ విధంగా రాస్తున్నాము, సబ్జెక్ట్ ఎంతవరకు మనకు వచ్చు, ఇటువంటి వాటికి ఫీడ్బ్యాక్ అనే దాన్ని సంపాదించుకోవాలంటే టెస్ట్ సిరీస్ కంపల్సరీగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. మన రాష్ట్రంలో రాహుల్ బొంతా ఐఏఎస్గా ఉన్నారు. ఆయన తెలుగు ఐచ్ఛికాంశంగా తీసుకున్నారు. తెలుగు ఐచ్ఛికాంశంగా తీసుకోవడాన్ని చాలామంది నిరుత్సాహపరచిన, ఆయనకున్న ఉత్సాహంతో ఆసక్తితో ఆ సబ్జెక్ట్ను తీసుకోవడమే కాకుండా ఆయన టెస్ట్ సిరీస్కి జాయిన్ అయ్యారు. ఆ టెస్ట్ సిరీస్ మూలంగానే తనకు 40 పైగా మార్కులు వచ్చాయని ఆయన చెప్పడం జరిగింది. అంటే టెస్ట్ సిరీస్ జాయిన్ కావడం మూలంగా సబ్జెక్టులలో స్పష్టత రావడమే కాకుండా ఏ అంశాలని వాటిని రాయాలి, వీటిని రాయకూడదు, సమాధానం ఏ విధంగా ఉండాలి, ఈ విధమైన ఫీడ్బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుంది. టెస్ట్ సిరీస్ వల్ల ఇదే విధమైన లబ్ధి పొందానని వసీం ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఈ విజేతలు చెప్పే మరొక అంశం ఏమంటే ఐచ్ఛికాంశాన్ని ఎన్నుకునేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఓవర్లాపింగ్ విత్ ద జిఎస్ పేపర్స్ ఆర్ నాట్. కారణం ఏమంటే కొన్ని ఐచ్ఛికాంశాలు తీసుకోవటం వల్ల జనరల్ స్టడీస్ పేపర్స్ని కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఐచ్ఛికాంశం ఎన్నుకోవడంలో వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద జనరల్ స్టడీస్ ఆర్ నాట్ అనేది చూసుకోవడం కూడా చాలా ముఖ్యమే. ఈ విధంగా వారు చెప్పినటువంటి 8 అంశాలు ఐచ్ఛికాంశం ఎన్నుకోవడంలో చాలా ముఖ్యమైన అంశాలే. ఒక్కసారి వాటిని తెలుసుకోండి. సో ఈ విజేతలు చెప్పినటువంటి ఈ 8 అంశాలనే వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఒకటి, లివరేజ్ యువర్ ఇంట్రెస్ట్, అంటే ఆసక్తిని కలిగి ఉండడం. రెండవది, లివరేజ్ ద గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, మనం చదువుకున్న డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ని ఏ విధంగా లివరేజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. మూడో అంశం, సిలబస్ అనే దాన్ని మనం మాస్టరైజ్ చేసుకోవాలి. తర్వాత స్టడీ మెటీరియల్ సంపాదించుకోవాలి. గత సంవత్సరాలలోని పరీక్ష పత్రాలు అనే వాటిని పరిశీలించి ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇతరుల నుంచి మార్గదర్శకత్వాన్ని పొందవచ్చు, గైడెన్స్ తీసుకోవచ్చు. అలాగే టెస్ట్ సిరీస్కి వెళ్ళడం మూలంగా అనేక లాభాలు రావడం అనేది మనం చూస్తాం. చివరిగా మన ఐచ్ఛికాంశం అనేది జనరల్ స్టడీస్ పనికొచ్చేట్టుగా ఉండాలి. ఈ విధమైన శ్రద్ధ తీసుకోవడం మూలంగా ఐచ్ఛికాంశంలో మంచి మార్కులు సంపాదించి సివిల్ సర్వీసెస్లో సమున్నతమైన ఐఏఎస్ సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా సంసిద్ధులు కావాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.